హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ సైడ్ ఫుడ్. మంచి చాలా అంటే చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట. అదేనండి పావ్ బాజీ. ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ టు జెడ్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి నేను ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ రెసిపీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను దానికోసం అయితే వెజిటేబుల్స్ని బాయిల్ చేస్తున్నానండి. అది ఆలు, క్యారెట్, అలాగే క్యాలీఫ్లవర్, ఇంకా పచ్చి బఠానీలు తీసుకున్నాను. అలాగే అందులో నేను కొద్దిగా బటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. కుక్కర్లో వేసుకుంటే ఇవి త్వరగా బాయిల్ అయిపోతాయి. 3 విజిల్స్ రావడంతోనే చక్కగా మెత్తగా ఉడుకుతాయి. ఈలోపు కొన్ని ఫ్రోజన్ బఠానీలు, అలాగే ఆనియన్, ఇవన్నీ టొమాటో, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఎంత క్వాంటిటీ అనేది వేసేటప్పుడు చెప్తాను. అలాగే ఈ ఆలు, క్యారెట్ ఇవన్నీ బాగా బాయిల్ అయిపోయండి. వీటిని మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, లేకపోతే పప్పు గుత్తితోనైనా మ్యాష్ చేసుకోవచ్చు. వాటర్ని అయితే పడేయకండి, మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా కడాయిలో బటర్ వేసి, అంటే ఒక 3 టేబుల్ స్పూన్ బటర్ అనుకోండి, అందులో సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుంటున్నాను. వీటిని పచ్చివాసన పోయే వరకు, కొంచెం కలర్ రానిచ్చే వరకు వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ మొత్తం వేయాల్సిన అవసరం లేదండి, సగం వేస్తే సరిపోతుంది. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన టొమాటోలు వేసానండి. టొమాటోలు కానీ ఏ వెజిటేబుల్స్ అయినా ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఈ కర్రీ అనేది అంత పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. పావులోకి బాజీ కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తేనే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. మనం ఏ వెజిటేబుల్ అయినా సరే సన్నగా తరిగి వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసానండి. ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసాను. ఇది వేస్తే బాజీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో కొద్దిగా వేసుకుంటే మంచిది, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందులో కొద్దిగంత పసుపు వేసుకొని కలుపుకోవాలండి. అలాగే పావ్ బాజీ మసాలా ఉంటే కనుక ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయండి. అలాగే లేకపోతే కనుక ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇదైతే బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇది కలర్ అనేది సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే ఇందులో కాశ్మీరీ మిర్చి పౌడర్ అయితే యూజ్ చేస్తే కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ నేను మామూలు కారమే యూజ్ చేశాను. ఇది ఇంకా కుక్ అవ్వలేదు అనుకుంటే కనుక మ్యాషర్తో ఒక్కసారి మ్యాష్ చేసుకుంటే కర్రీ అనేది చాలా గ్రేవీ టైప్లో వస్తుంది. కొంచెం వాటర్, మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం కదండి ఆలు, ఇవన్నీ బాయిల్ చేసుకున్న వాటర్ పక్కన ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకొని బాజీ మిక్స్ని కలుపుకుంటే పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు, అలాగే క్యారెట్, ఫ్రోజన్ పీస్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. నేను లాస్ట్లో ధనియా, అలాగే కొద్దిగా గరం మసాలా వేసాను. నేను పావ్ బాజీ మసాలా యూజ్ చేయలేదండి. ధనియాల పొడి, జీలకర్ర, అలాగే గరం మసాలా కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు క్లైమాక్స్లో ఉందన్నమాట బాజీ అనేది. ఇందులో కొద్దిగా బటర్ వేసుకొని, అలాగే కొద్దిగా కలర్ వేసానండి, ఫుడ్ కలర్. ఎందుకంటే కలర్ అనేది కొంచెం రెడ్డిష్గా రావాలి కాబట్టి అందువల్ల నేను కొంచెం కలర్ వేసాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇందులో ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన పావు బాజీకి బాజీ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లేనండి. ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు పావుని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. దీనికోసం బయట తీసుకున్న పావులు నేను రెడీగా పెట్టుకున్నాను. ఇవి ఫ్రై చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ అండి. కొద్దిగా బటర్ వేసుకొని ఇందులో అలాగే సాల్ట్, కొద్దిగంత పసుపు, కారం వేసుకొని, ధనియా పొడి వేసుకొని, ముందుగా బాజీ కర్రీ మిక్స్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని కొద్దిగా హీట్ రానిచ్చిన తర్వాత పావులు అనేవి మధ్యకి కట్ చేసుకొని వాటిని రెండు వైపులా ఒక్కసారి
కాల్చుకుంటే పావులనేవి పర్ఫెక్ట్‌గా రెడీ అవుతాయండి. వీటిలో కొద్దిగా కసూరి మేతి కూడా వేశాను. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇవి పావులు మనకి బయట బేకరీలో దొరుకుతాయండి. చిన్న సైజు బన్స్ లాగా దొరుకుతాయి. ఒరిజినల్‌గా పావు అయితే కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది. బట్ ఇవి మనకి బేకరీలో దొరికే బన్స్ తోటి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి రెండు వైపులా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే బాజీతోటి, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్, అలాగే ఒక లెమన్ వేసుకొని కర్రీతో తింటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది ఎక్కువగా నార్త్‌లో మంచి స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఈవినింగ్ టైమ్ స్ట్రీట్ ఫుడ్ లాగా తీసుకుంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇంత టేస్టీగా వస్తుందని చెప్పి. ఇదైతే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ పావులనేవి బయట తెచ్చుకుంటే రెసిపీ అనేది సింపుల్‌గా ఇంట్లో చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇవాళ రెసిపీ స్ట్రీట్ సైడ్ ఫుడ్ పావు బాజీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. నేనైతే సింపుల్ రెసిపీ చెప్పానండి. వేరొక విధంగా కూడా చేస్తారు. బట్ అందులో క్యారెట్ గానీ, కాలీఫ్లవర్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయరు. బట్ ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అనమాట. బాయిల్ చేసుకొని ఇదైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవడమేననమాట. చూసారు కదండీ ఇవాళ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.